రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమాద భీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమ కాలం నుండి ఆటో డ్రైవర్లు ప్రజల కోసం పోరాడిన వర్గమని గుర్తు చేశారు. రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు భీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ రైతు రుణమాఫీపై అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని రకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు ప్రమాద భీమా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు కేటీఆర్ అందిస్తున్న ప్రమాద భీమాతో పాటు చెల్మడ ఆసుపత్రి ద్వారా త్వరలో ఉచిత ఆరోగ్య బీమా కార్డు అందించనున్నట్లు ప్రకటించారు. మర్యాద బడ్జెట్ లో పెట్టిరా సరే సరే, లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. ప్రభుత్వాన్ని దిగొచ్చేదాకా ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే, మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా, కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే, మేము అన్న ఆదరణ రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోబెట్టి మాట్లాడు. కొన్ని దగ్గర చేసినట్టున్నారు. సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి. లేడీస్ కు ఫ్రీ అట, మొగోళ్ళకి డబల్ టికెట్. అది ఫ్రీ అయితే అదే మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలు, ఇట్లా చదువుకునే పిల్లలు వాళ్ళ బస్ పాస్ ఛార్జీ 20% పెంచింది. అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా, మరి అదే ఫ్రీ బస్సు నాకే తెలియదు. ఏమనంటే ఫ్రీ బస్ ఓకే, ఫ్రీ బస్ పెట్టు, కానీ ఇప్పుడు ఆటో వాళ్ళని కూడా కాపాడు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో వాళ్ళ వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీ అనేది ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో వాళ్ళ మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని కూడా ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్ లో పెట్టినందుకు మనమే కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకున్నామని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మనందరికీ భోజనం కూడా అదే చేసారు. ఇంకొక మాట లక్ష్మీనరసింహరావు గారు కూడా ఒక మంచి మాట చెప్పారు. వేములవాడలో మళ్ళీ సెపరేట్ గా మండలాల వారిగా నేను మామూలుగా